ఇక్కడికి విచ్చేసిన నా ఆత్మబంధువులందరికీ అండ్ ఎంతో చక్కగా ఇక్కడికి ఎందరో మంది ధ్యాన సాధన కోసం ఆత్మ జ్ఞానం కోసం వస్తున్న ప్రతి ఒక్క మిత్రుడికి మిత్రురాలికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. సో ఈరోజు ప్రతి మంత్ ప్రతి నెల లాస్ట్ సండే మనము సండే ఫండేగా జరుపుకుంటాం. ఓకేనా? సో ఈరోజు మార్చ్ లాస్ట్ సండే. ఓకే, అందుకని ఈరోజు మనందరం కూడా సండే ఫండే కోసం ఇక్కడికి వచ్చాం. సో కొత్త వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు ఈ సండే ఫండేలో. సో ఏంటి సండే ఫండే అంటే జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్తాను. సో సండే ఫండే, సో మనకి ఆదివారం వస్తున్న సెలవు అంటాం. అంటే ఎందుకు? సో మనం మండే నుంచి సాటర్డే వరకు లేదా ఫ్రైడే వరకు కష్టపడి సండేని ఎంజాయ్ చేస్తాం. మూవీకి వెళ్ళడము, లేకపోతే పిక్నిక్ వెళ్ళడము, లేకపోతే ఫ్రెండ్స్ని కలవడము, మన ఇంటికి రిలేటివ్స్ రావడం, మనం రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడము, ఏదో సంథింగ్ చేస్తాం కదా. ఎందుకు? బ్రేక్ ద రొటీన్. సో రొటీన్గా చేసే పనుల్ని బ్రేక్ చేసి కొత్తగా చేయాలి అనే ఒక ఆలోచనతో మనము ఒక పని చేస్తాం. అలాగే నెలంతా కష్టపడి నెల లాస్ట్లో మనం ఏంటంటే కొంచెం ఎంజాయ్మెంట్ చేయాలి. సో మనలో ఏవైతే ఎంజాయ్ చేయడానికి కొన్ని బ్లాక్స్ ఉంటాయి. మనం ఎంజాయ్ చేయాలనుకున్నా కూడా ఏదో కారణం వల్ల మనం చేయలేకపోతాం. అలాంటివన్నీ మనం బ్రేక్ చేసి ఇక్కడ మీరు ఓపెన్గా మీకున్న స్కిల్స్ని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం ఈ ప్లాట్ఫామ్. సో ఇంత చక్కటి ప్లాట్ఫామ్ని మనకి ఇచ్చిన గురుస్థాన్ టీమ్కి అండ్ పేరం నాగేంద్ర సార్ గారికి మనం ఎంతో ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ప్రపంచంలో మనకి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఫ్రీగా ఇంతమందికి ధ్యానం నేర్పిస్తూ ఇంతమందికి అన్నదానం చేస్తూ ఎవరుంటారు చెప్పండి? సో ఇంత చక్కటి అవకాశం మనకి ఇచ్చినందుకు రియల్లీ వీ నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు దిస్ గురుస్థాన్. సో మనం ప్రతిదీ థ్యాంక్ యూతో స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ అందుకనే మనం ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు, ఇంత చక్కటి టీం మనకి ఇక్కడ ఉన్నందుకు, ఇంత మంచి ప్లాట్ఫామ్ ఉన్నందుకు, ఇంత చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గురుస్థాన్ పేరం నాగేంద్ర సార్ గారికి ధన్యవాదాలు. ఇంకోటి మనకి ఏంటంటే ఇక్కడ చాలామందికి భయాలు ఉంటాయి. ఈ మెయిన్ కార్యక్రమం ఫండే సండే కార్యక్రమం ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు వాళ్ళకి ఏంటంటే తెలియని భయాలు ఉంటాయి. స్టేజ్ మీద నిలబడడం అంటే భయం, పాట పాడడం అంటే భయం, డ్యాన్స్ చేయడం అంటే భయం, సో మాట్లాడడం అంటే భయం, ఎన్నో తెలియని భయాలు మన లోపల ఉన్నాయి. ఓకే, మీరు మాట్లాడతారా, స్టోరీ చెప్తారా, సింగింగ్ చేస్తారా, పోయం చెప్తారా, ఏదో ఒకటి. సో ఇవన్నిటిని మీరు ఓవర్కమ్ చేసుకోవాలి. ఎప్పుడైతే చిన్నపిల్లల నుంచి వాళ్ళకి అలా ప్రాక్టీస్ చేస్తామో వాళ్ళు ఫ్యూచర్లో ఎంతో గొప్ప వాళ్ళు అవుతారు. చిన్నపిల్లలకే కాదు, వాళ్ళ మదర్స్, వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ బ్రదర్స్ ఎంతోమంది పిల్లల్ని ప్రోత్సహిస్తారు, కానీ వాళ్ళు మాత్రం అక్కడే ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్. సో మనలో ఉన్న భయాల్ని పోగొట్టుకోవాలంటే మీరు ఇక్కడ ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. అది మీ ఇష్టం. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది. అది పాట పాడడము, ఏదో ఒకటి. ఓకేనా? ఇంకొకటి నేను చెప్పడం ఏంటంటే చాలామంది సిగ్గుపడతారు, భయపడతారు. అవన్నీ మనలో చాలా తెలియనివి ఉంటాయి. అవి బయటికి తీయాలి. వాటన్నిటినీ ఒక డస్ట్బిన్లో పడేసి మీలో ఉన్న టాలెంట్స్ని ఇక్కడ ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకోటి మీరు గమనించాల్సింది అంటే సండే ఫండే. మనము ఈ సండే రోజు ఫన్ క్రియేట్ చేస్తున్నాం, అంటే ఇంకొకరికి ఆనందాన్ని ఇస్తున్నాం. మీరు గమనించండి, ఎంతోమంది యాక్టర్స్, కమెడియన్స్ వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఎందుకు ఉంటారు వాళ్ళు ఆనందంగా? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ వన్? వాళ్ళు ఎప్పుడు ఆనందాన్ని పంచుతూ ఉంటారు అందరికీ. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందాన్ని అందరికీ పంచడం వల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు. మనం ఏమైతే ఇస్తామో అది మనకు వస్తుంది. మనం ఆనందం ఇస్తే మనకు ఆనందం వస్తుంది. మనం బాధనిస్తే బాధ వస్తుంది. మనం అనుకుంటాం మనకు జోక్ వేస్తే మనం చూసి నవ్వుతున్నారేమో, లేకపోతే మనం సరిగ్గా పాడకపోతే మనం చూసి నవ్వుతున్నారేమో, అది కూడా ఒక ఆనందమే. ఓకే, చూసి నవ్వుకున్నారు, మనకేంటి పోయేది? మనకేం కాదు కదా. సో ఇలాంటివన్నీ మీరు ఇక్కడ పోగొట్టుకోవడానికే ఈ ప్లాట్ఫామ్ అండ్ ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్. ఓకేనా? హూ విల్ టేక్ ద ఫస్ట్ ఛాన్స్ గైస్? మ్యామ్ పాడతారా? రండి. సో మేడంతో నేను ఇంతకు ముందుగానే మాట్లాడారు. షీ ఈజ్ తనకు చిన్న భయం ఉంది నాకు అనింది. ఒక మంచి ఆపర్చునిటీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అన్నారు. చూడండి ఎంత మంచి అవకాశం. మేడము మార్నింగ్ మనకి శాకాహార ర్యాలీ జరిగింది బేగంపేట్. సో శాకాహారం ర్యాలీ మార్నింగ్ వచ్చి ఈ ప్రోగ్రాం కోసం ఇక్కడే ఉండి తన పాటని మన ముందు పాడడం కోసం ఇంతసేపు వెయిట్ చేశారు.
అంటే ఇక్కడ ఒక అవకాశం అన్నది చాలా ముఖ్యం. మనకి మన జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి, మనం ఉపయోగించుకోం. ఆ అవకాశం వల్ల మన జీవితంలో ఎంతో మార్పు జరుగుతుంది. ఇక్కడ ఎంతోమందికి ఫ్రీగా మెడిటేషన్ నేర్పిస్తున్నాం, కానీ ఉపయోగించుకోం. మన డబ్బులు ఖర్చు పెట్టడం కావాలా. డబ్బులు ఖర్చు పెట్టమంటే ఎంత పెడతాం, బయటికి వెళ్ళి పార్టీ చేసుకోమనో, పబ్కి వెళ్ళమంటే, లేకపోతే రెస్టారెంట్ తినమంటేనే చేస్తాం. కానీ మెడిటేషన్ చేసుకోమంటే చేసుకోం, మనకు అది నచ్చదు. ఒక ఆపర్చునిటీ ఇక్కడ మీకు ఉంది. దీన్ని ఎంతమంది కొన్ని వేల మంది, వేలు కూడా తక్కువ అనుకుంటా, హైదరాబాద్లో కేబీహెచ్పి, జేఎన్టీహెచ్, ఎస్ఆర్ నగర్ ఎంతమంది యంగ్స్టర్స్, 1,00,000 మంది యంగ్స్టర్స్ ఉంటారా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 10 మంది ఉన్నారు 1,00,000 మందిలో. అంటే వీళ్ళందరూ దీన్ని ఉపయోగించుకోవట్లేదు. ఉపయోగించుకుంటేనే కదా వాళ్ళకి. చూడ ఏజ్ ఒక 60+ ఉంటాయా మేడం గారికి. మేడము పొద్దున్నుంచి ర్యాలీలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఇక్కడ మేడం ఈ కార్యక్రమం కోసం వెయిట్ చేయడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్. పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి ఆత్మ ప్రణామములు. ఇక్కడికి వచ్చిన అందరికీ ఆత్మ ప్రణామములు. గోవింద శ్రీత గోకుల బృంద, గోవింద శ్రీత గోకుల బృంద, పవన జయ జయ పరమానంద, పవన జయ జయ పరమానంద, గోవింద శ్రీత గోకుల బృంద, పవన జయ జయ పరమానంద, పవన జయ జయ పరమానంద. జగదభిరామా సహస్రనామా సుగుణధామా సంస్తుతనామా, జగదభిరామా సహస్రనామా సుగుణధామా సంస్తుతనామా, జగదభిరామా సహస్రనామ సుగుణధామ సంస్తుతనామా, జగదభిరామా సహస్రనామ సుగుణధామ సంస్తుతనామా, గగన శ్యామ ఘనరిపు భీమా అగణిత రఘువంశాంబుధి సోమా, 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 గోవింద శ్రీత గోకుల బృంద, గోవింద శ్రీత గోకుల బృంద, పవన జయ జయ పరమానంద, పవన జయ జయ పరమానంద. గరుడ తురంగా కారోతుంగా శరది భంగా ఫణిశయనాంగా, గరుడ తురంగా కారోతుంగా శరది భంగా ఫణిశయనాంగా, గరుడ తురంగా కారోతుంగా శరది భంగ ఫణిశయనాంగా, గరుడ తురంగా కారోతుంగా శరది భంగ ఫణిశయనాంగా, కరుణాపాంగా కమలాసంగా వరశ్రీ వెంకటగిరిపతిరంగా, కరుణాపాంగా కమలాసంగా వరశ్రీ వెంకటగిరిపతిరంగా, కరుణాపాంగా కమలాసంగా వరశ్రీ వెంకటగిరిపతిరంగా, కరుణాపాంగా కమలాసంగా వరశ్రీ వెంకటగిరిపతిరంగా, గోవింద శ్రీత గోకుల బృంద, గోవింద శ్రీత గోకుల బృంద, పవన జయ జయ పరమానంద,
పావన జయ జయ పరమానంద గోవింద శ్రీత గోకుల బృంద పావన జయ జయ పరమానంద పావన జయ జయ పరమానంద ఈ ధ్యానం పరమానందం ఈ ధ్యానం మూలాధారం దైవాన్ని చేరేందుకు మరి చెయ్యాలి ఈ ధ్యానము हमरे अंदर क्या है जाने रख लो कंसंट्रेशन हमको पहचानेंगे घर के मेडिटेशन हमरे अंदर क्या है जाने रख लो कंसंट्रेशन हमको पहचानेंगे घर के मेडिटेशन ई ध्यानम परमानंदम ई ध्यानम मूलाधारम యద్భావమే ఇక తద్భావతి అని చూపేను ఈ ద్వారము విశ్వాసమే మనలో శ్వాసము అని తెలిపేను ఈ సారము గోదారి వడిల కావేరి అలల సాగించు నీ ధ్యానము ఓ గోదారి వడిల కావేరి అలల సాగించు నీ ధ్యానము నీవే నండి దేహానికి అహం బ్రహ్మ రూపం చూపెడుతుంది భావానికి నీలో పరమార్థం నీవే నండి దేహానికి అహం బ్రహ్మ రూపం చూపెడుతుంది భావానికి నీలో పరమార్థం ఈ ధ్యానం పరమానందం ఈ ధ్యానం మూలాధారం అజ్ఞానమే మతి విడ్డూరము సరి పాటించు ఏకాగ్రత ఆప్యాయతే భువిలో ఏకత అని చాటించు నీ భాగ్యత ఈ గాయమునకై ఆరోగ్యమునకై సాగించు నీ ధ్యానము ఓ ఈ గాయమునకై ఆరోగ్యమునకై సాగించు నీ ధ్యానము నీవే నండి దేహానికి అహం బ్రహ్మ రూపం చూపెడుతుంది భావానికి నీలో పరమార్థం నీవే నండి దేహానికి అహం బ్రహ్మ రూపం చూపెడుతుంది భావానికి నీలో పరమార్థం ఈ ధ్యానం పరమానందం ఈ ధ్యానం మూలాధారం దైవాన్ని చేరేందుకు మరి చెయ్యాలి ఈ ధ్యానము हमरे अंदर क्या है जाने रख लो कंसंट्रेशन हमको पहचानेंगे घर के मेडिटेशन ఈ ధ్యానం పరమానందం ఈ ధ్యానం మూలాధారం. ఎలా ఉంది మ్యామ్ సింగింగ్? క్లాప్ సరిపోలేదు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నిజంగా చాలా 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 అద్భుతంగా ఉంది. ఎంత బాగుందంటే నిజంగా నేను యూట్యూబ్లో విన్నానా అనిపించింది. అంత బాగా పాడారు. చూడండి, ధ్యానం ద్వారానే భయం పోయింది. ఇక్కడ మీరు ఒక పాయింట్ నోట్ చేయాలి. ధ్యానం చేయడం ద్వారా మనలో ఏవైతే భయాలు ఉంటాయో, మనకి ఏవైతే లైక్ డౌట్స్ ఉంటుంది మన మీద, అవి పోతాయి. మేడం అన్నారు ధ్యానం వల్ల నాకు ఇది వచ్చిందని. మేడంకి తెలియకుండానే అది వచ్చింది. తనకి ఇంట్రెస్ట్ ఉండింది ఎక్కడ లోపల తెలియకుండా, కానీ ధ్యానం చేయడం వల్ల బయటకు వచ్చింది. మా నాన్నగారు చిన్నప్పుడు నత్తిగా మాట్లాడేవాళ్ళంట. చిన్నప్పుడే కాదు, 22 years 23 years వచ్చిన తర్వాత కూడా నత్తిగా మాట్లాడేవాళ్ళు. అది డిఫాల్ట్గా వెళ్ళిపోయింది మెడిటేషన్ చేయడం ద్వారా. మనం ఏమైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటామో ఆ ప్రాబ్లమ్స్ మెడిటేషన్ చేయడం ద్వారా వెళ్ళిపోతాయి. అది మనకు కూడా తెలియదు. అదే మిరాకిల్స్ అంటే.
ఎప్పుడు జరుగుతాయి? రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం ద్వారా మనలో ఏవైతే బ్లాక్స్ ఉంటాయో అవన్నీ పోతాయి. అందుకని ధ్యానం చేయాలి. పేరం నాగేంద్రం సార్ గారు ఇంకా సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ మెడిటేషన్ ఒక రుచి చూసినారు, మెడిటేషన్లో అద్భుతాలు చూసినారు. అందుకనే వాళ్ళు ఇంతగా ఎస్టాబ్లిష్ చేసి ఈ అద్భుతాలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ ఎస్ఆర్ నగర్లో కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవాలి, వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో మీరందరూ కూడా మీరు అద్భుతాలు చేయాలి మెడిటేషన్ ద్వారా. సో అద్భుతాలు చేయడం కోసం మీరు ఇక్కడ ఉన్నారు. ఇది అద్భుతమా కాదా? మేడం చేసింది ఎంత బాగా పాడారు అసలు. అద్భుతం అంటే ఏదో మ్యాజిక్ చేయడం కాదు, తనలో ఉన్నవి ఏవైతే నెగిటివిటీస్ ఉంటాయో వాటిని పోగొట్టుకొని అందరికి ఎంతమందికి ఆనందం ఇచ్చింది మేడము పాటల ద్వారా. ఎంత అద్భుతంగా పాడారు, సూపర్ కదా రియలీ. మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ తీసుకుందరు, మళ్ళీ వస్తురు. ఓకేనా? సో ఈ మధ్యలో ఒక చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్. వాట్స్ యువర్ నేమ్? శృతిక. ఓకే, శృతిక మన ముందుకి డ్యాన్స్ వేయడానికి వచ్చేస్తున్నారు. ప్లీజ్ ఏ డ్యాన్స్ వేస్తావు? ఏ సాంగ్కి? అబ్బో, ఆహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, ఆ సాంగ్ వేస్తున్నావా? సావిత్రి గారు ద గ్రేట్ పర్సనాలిటీ, అవునా? సో రియల్లీ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషనల్ ఉమెన్, నాకు చాలా ఇన్స్పిరేషన్ మేడం. అసలు రియల్లీ వన్ ఆఫ్ ద మనకి చుట్టుపక్కల ఎంతోమంది ఉంటారు, వాళ్ళ పాటలు మనం వినడం వల్ల, వాళ్ళు చేసిన మనం చూడడం వల్ల మనం గుర్తు చేసుకోవాలి. సో రియల్లీ ఓకే చేద్దాం, మరి చూద్దాం. ఓకే, గ్రేట్. చిన్నారి సాంగ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ బాగుంది కదా, సూపర్. నెక్స్ట్ కాస్ట్యూమ్తో రావాలి, ఓకేనా? ఈసారి కాస్ట్యూమ్తో వచ్చి మమ్మల్ని అందరినీ ఇంకా చిన్నారి పెళ్లి కూతురు అయిపోవాలి, ఓకేనా? వెరీ గుడ్, సూపర్. చూడండి, చిన్నారులలో ఎంతో టాలెంట్ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని గుర్తించాలి. ఫస్ట్ థింగ్, వాళ్ళల్లో ఏమైతే క్వాలిటీస్ ఉంటాయో దానికి డ్యాన్స్ ఇష్టం. ఏంటి నువ్వు ఆహనా పెళ్ళి అంటే సాంగ్ వేస్తావా? ఇంత చిన్నపిల్లప్పుడే నీకు అవసరమా ఆహనా పెళ్ళి సాంగ్ అంటారు కొంత పేరెంట్స్, అవునా కాదా? ఎంకరేజ్ చేయరు.
అరే పిల్లలు ఏదో టాలెంట్ ఉంది, వాళ్ళు ఏదో పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళు గుర్తించాలి. ఫస్ట్ ఈ పాప ఇక్కడికి వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే వి నీడ్ టు థ్యాంక్ టు ది పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ ఇలాంటి ప్లేస్ తీసుకొచ్చి ఇక్కడ ఇది చిన్నదే అవ్వచ్చు, ఈరోజు ఇది ఒక చిన్న స్టేజే, ఇక్కడ ఒక 20 మంది మాత్రమే చూస్తుండొచ్చు, రేపటి రోజున 2 లక్షల మంది ముందు పర్ఫార్మెన్స్ ఇస్తుందేమో చెప్పలేం కదా. ఏమో రేపు సినిమా యాక్టింగ్కి వెళ్ళి అక్కడే పర్ఫార్మెన్స్ ఇస్తుందేమో చెప్పలేం కదా. ఎవరు ఊహించగలుగుతారు ఏం జరుగుతుందో ధ్యానం చేస్తే, అవునా కాదా? మెడిటేషన్ చేస్తావా నువ్వు రోజు? చేస్తా. ఎంతసేపు చేస్తావు? 5 minutes. ఎలా చేయాలి మెడిటేషన్? ఐస్ క్లోజ్ చేసుకొని ఫింగర్స్ మీద ఫింగర్స్ పెట్టుకోవాలి. ఫింగర్స్ అన్లాక్ చేసుకొని కళ్ళు కళ్ళు మూసుకోవాలి. మూసుకొని ఏం చేస్తావు? ఓం నమ శివాయ అని అనుకోండి. శ్వాస మీద ధ్యాస పెడతావా? పెడతా. ఓకే, వెరీ గుడ్. సో శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస ధ్యానం. చూడండి ఇంత చిన్న అమ్మాయికి తెలుసు ఎలా చేయాలన్నది. సో మీరు కూడా చేయాలి ప్రతి ఒక్కరు. ఎలా ఈ అమ్మాయికి ఎవరు నేర్పించారు నీకు? మమ్మీ. పేరెంట్స్ ఏమైతే నేర్పిస్తారో అది పిల్లలకి అలవాటు అయిపోద్ది. ఓకే ఫైన్, వెరీ గుడ్, గ్రేట్. యూ వాంట్ టు కమ్ ప్లీజ్? వాట్స్ యువర్ నేమ్? సాయి. సో ఏం చెప్పబోతున్నారు? ఓ వెరీ గుడ్. సో సాయి గారు మనకి మంచిగా ఫిలిం డైలాగ్స్ చెప్తారంట, విందామా మరి? ఎంతమందికి ఇష్టం డైలాగ్స్ అంటే? అందరికీ ఇష్టం. మరి మీరు కూడా చెప్పాలి నెక్స్ట్, ఓకేనా? చూసుకోండి. నేను చెప్పబోయే డైలాగ్ వచ్చి ఉప్పెన ఫిలింలో విజయ్ సేతుపతి చెప్తాడు, అది స్టార్ట్ చేశాం. ప్రేమ గొప్పదైతే చరిత్రలోనే సమాధిలోనే మిగిలిపోవాలి, కానీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ ఇళ్లలో కనపడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే ఉంటుంది, దానికి భవిష్యత్తు ఉండదు. ఏటే ఇప్పుడు ఏంటంటే సాయి కుమార్ గారి డైలాగ్ చెప్తాను. రే, కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనబడిన 4వ సింహం రా పోలీస్. అపరిచితుడు 3 వేరియేషన్స్. నందిని, నేను నీకు నచ్చలేదా? పోనీ నేను జీన్స్ ప్యాంటు షూస్ వేసుకోనా? హెయిర్ కట్ అది చేసుకోనా? చెప్పు నందిని, నేను నీకు లవ్ లెటర్ రాశాను, చదువుతావా? రాము రేమో వచ్చి హే నాండి, రామానికి ఏం తెలుసు? వాడంతా థ్రాష్, వాడు అమాయకుడు, గుండెల్లో లవ్ ఉన్న వాడు దాచుకుంటూనే ఉంటాడు. అప్పుడే నేను వచ్చాను, షాంపెన్ బాటిల్ లాగా టన్స్ అండ్ టన్స్ లవ్ని పంచ్ చేస్తాను. నెక్స్ట్ అపరిచితుడు. ఏయ్ నీ తల్లి రే, 5 పైసలు దొంగతనం చేస్తే తప్ప, 5 కోట్లు దొంగతనం చేస్తే తప్ప, 5 కోట్ల మంది 5 సార్లు 5 పైసలు దొంగతనం చేస్తే తప్ప. ఇది రౌడీ అనే మూవీలో మోహన్ బాబు గారు డైలాగ్ చెప్తారు, ఆయన బాడీ లాంగ్వేజ్ చెప్తారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి ఉన్న తేడా వచ్చే జన్మనైనా తెలుసుకుంటావన్న ఆశరా. విలేజెస్ అంటే జనరల్గా మన తెలుగు స్టేట్స్లో ఒక్కొక్కళ్ళు ఎలా మాట్లాడతారు అంటే స్లాంగ్ యాక్సెంట్ బట్టి. ఇది నైజాం అంటే తెలంగాణ. జరా హైదరాబాద్ భాష మాట్లాడమంటారా? అవు మళ్ళా పరిశాన్ అవుతుండరా ఏం మరి? నైజాం. సీడెట్ రాయలసీమ నెల్లూరు. ఏందమ్మి అటు సిక్కిపోయినావేంది? నా కోసం కానీ తినడం మానేసినావా ఏందబ్బాయ్యా? అది నెక్స్ట్ చెప్. ఏంది పిల్లని పెళ్లి చేసుకుని పోతావా ఏంది? అట్టు చూడకయ్యా, చూడ మాకు. గుంటూరు కృష్ణ. మీరు ఎన్ని షరతులు పెట్టినా మీకు ఉండే నిబ్బరంగా ఉంటే ఏం చేయండి అయ్యా? ఏటండి ఇది గోదావరి. ఓలమ్మ 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 మెడిటేషన్ చేసుకుంటే ఎంత బాగుపడతారు ఏటే? ఇది వైజాగ్. శ్రీకాకుళం అంత. అంటే నాకు బేసిక్గా ఫాదర్ నెల్లూరులో సెటిల్ అయ్యారు, రూట్స్ వచ్చి వెస్ట్ గోదావరి. అదే అదే ఒక మూవీలో సాయి కుమార్ గారు డైలాగ్ చెప్తారు, ఆయన ఆలీ షోలో చెప్పారు. ఆయన ఓన్ ఫిల్మే ఈశ్వరల్లలో. మతం లేదు గితం లేదు మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు దేవుడల్లే ఒక్కటేరా. అడవుల్లో మనిషి ఉన్నప్పుడు అక్షరాలే రానప్పుడు, చదువు సందే నేర్వనప్పుడు, బట్ట బాధ కట్టనప్పుడు, మతం అన్నది లేదప్పుడు, మనిషితనమే ఉందప్పుడు, మధ్యలో మతాన్ని తెచ్చి మనిషి నేల చంపుతావు. ఆవులన్నీ కలిసి ఉంటాయి, పక్షులన్నీ కూడుంటాయి, అడవులోన పులులన్నీ కలిసి మెలిసి కూకుంటాయి, మనిషి వైతోటి మనిషితోటి కలువలేరా. 3 కోటి దేవతల్ని చేతులెట్టి మొక్కేటోడా, రాయి పుట్ట
ఆ జీసస్ని అల్లాని నీ దేవుళ్ళలో కలుపుకోరా. మనిషి కొరకే మతం అయితే, మనుగడకు దారైతే, ఖురాన్ భగవద్గీత జీవన విధానం అయితే, ఈ కత్తుల కోలాట మేర నెత్తుల సందర్భం మేర మతం లేదు గితం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్ల వేరు కాదు దేవుడల్లే ఒక్కటేరా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నా, వారాసికి పోయాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటావా, అదే రక్తం, అదే పౌరుషం. ఎలా ఉంది సాయి అభిషేక్ గారి పర్ఫార్మెన్స్? చూసారా ఎంత అద్భుతంగా ఉంది అసలు. నిమిషం కూడా మనల్ని ఎంటర్టైన్ చేయకుండా లేడు. అవునా? ఉన్న 5 నిమిషాల్లో ఎంత మంచిగా ఎంజాయ్ చేసినాము. సో ఇలా మనం కూడా అవ్వచ్చు. ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంటుంది. టాలెంట్ని మీకు ఇష్టం ఉంటుంది, ఆ ఇష్టంని మీరు టాలెంట్గా మార్చుకోవాలి. ఇష్టంని ఇష్టంగా సమాజ్ చేయడం కాదు, ఓకేనా? ఇష్టంకి నీళ్ళు పోసి పెంచాలి. దాంట్లోంచి పూలు పండ్లు దాని యొక్క మాధుర్యాన్ని మనం తీసుకున్నప్పుడే కదా అద్భుతంగా ఉంటుంది జీవితం. ఇప్పుడు ఇంతమందికి ఆనందాన్ని పంచారు సాయి అభిషేక్, అవునా? సో మనం కూడా ఆనందాన్ని పంచాలి కదా అందరికీ. నెక్స్ట్ ఎవరు పంచబోతున్నారు మరి? బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్ గారికి, స్వర్ణమాలమ్మకి నా శతకోటి నమస్కారాలు. మనకి ఈ అవకాశం కల్పించిన నాగేంద్ర పేరం గారికి నమస్కారములు. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారములు. నా పేరు శివమ్మ. నేను 22 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను మెడిటేషన్ అంటే ఏమో తెలియదు, అట్లే అయిపోతుంది. అది ఏమో నాకు తెలియదు. పాటలు అంటురావు లక్ష్మీ మేడం నన్ను ప్రోత్సహిస్తుంది, ఏదో ఒకటి పాడని. ఆత్మ నిర్చలమైతే పరమాత్మ నిర్మలమౌరా, నీ ఆత్మ నిర్చలమైతే పరమాత్మ నిర్మలమౌరా. పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా? పూలకు రంగులు ఉన్నవి కానీ పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. పూల వంటిదే నీ ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిర్మలమై నిశ్చలమైతే పరమాత్మ నిర్మలమౌరా. గోవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా? గోవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా? గోవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. గోవు వంటిదే నీ ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిర్మలమౌరా. చెరుకకు గెనుకలు ఉన్నవి కానీ తీపికి గెనికలు ఉన్నాయా? చెరుకుకు గెనికలు ఉన్నవి కానీ తీపికి గెనికలు ఉన్నాయా? చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. చెరుకు వంటిదే నీ ఆత్మ, తీపి వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిర్మలమౌరా. ఏటికి వంపులు ఉన్నవి కానీ నీటికి వంపులు ఉన్నాయా? ఏటికి వంపులు ఉన్నవి కానీ నీటికి వంపులు ఉన్నాయా? ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. ఏటి వంటిదే నీ ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిర్మలమౌరా. భజనకు హంగులు ఉన్నవి కానీ ధ్యానముకు హంగులు ఉన్నాయా? భజనకు హంగులు ఉన్నవి కానీ ధ్యానముకు హంగులు ఉన్నాయా? భజన వంటిదే నీ ఆత్మ, ధ్యానం వంటిదే పరమాత్మ. నీ ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిర్మలమౌరా. ఈ అవకాశం కల్పించిన
అందరికీ నమస్కారములు. చెప్పండి దీంట్లో మెసేజ్ చెప్పండి. ఇప్పుడు ఆత్మ సార్ ఆత్మ నిశ్చలంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. పరమాత్మ నిర్మలంగా అంటే రెండు ఒకటే అయిపోతాయి అన్నమాట. ఎప్పుడు నిశ్చలమైతే ఆత్మ పరమాత్మ అంటే రెండు ఒకే లెవెల్ అయిపోతాయి అన్నమాట. అయితే పూజకేమో రంగురంగుల పూలు వాడతాం. పూజ ఏమి ఒకటే, పూలేమో రంగురంగులు వాడతాం, పూజ ఏమో ఒకటి. అంటే మనము అందరం ఉన్నా కూడా ఇప్పుడు అందరం ఉన్నాం, అయితే ఒకటే ఆత్మ ఒకటే పరమాత్మ. తర్వాత చెరుకుకు గినికలు ఉంటాయి అక్కడక్కడ, అవి ఆత్మ మనందరిలో ఉన్నాం రకరకాలుగా. అయితే తీపేమో ఒకటే ఆ చెరుకులో ఉండేది, పరమాత్మ ఒకటే. తర్వాత ఏటికి వంపులు ఉంటాయి, నీరంతా ఒకటే. ఇప్పుడు మనందరం వంపులు కొన్నాం, ఒక తెల్లగా నెల్లగా పొట్టిగా అట్లా. అయితే ఉండేదేంది పరమాత్మ తత్వం ఒకటే. తర్వాత భజనకేమో హంగులు ఉంటాయి, ధ్యానానికి ఏమో హంగులు లేవు. ప్రశాంతంగా రెండు ఏకమైపోతాం. అంటే ఆత్మ పరమాత్మ రెండు ఒకటే. అది మేడం నాకు తెలిసింది. మరి ఎంత అద్భుతంగా చెప్పారు. గోవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులు ఉన్నాయా? మరి ఎంత బాగుందో చూడండి. ఆవులు రకరకాల రంగుల్లో, కొంచెం నల్లావు, తెల్లావు, ఎర్రావు, కొంచెం కలర్స్ అటు ఇటు. కానీ ఏ ఆవు ఇచ్చినా ఆవు పాలు ఏ రంగులో ఉంటాయి? తెల్లగా ఉంటాయి. అలాగే మనం పరమాత్మ నుంచి వచ్చిన ఇక్కడ ఉన్న అందరం కూడా అంశాత్మలం. ఒక తల్లి దగ్గర నుంచి పుట్టిన బిడ్డలమే మనందరం కూడా. పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మలం మనం అందరం. దీంట్లో మీనింగ్ అయితే అది, మనం ఆత్మలో ప్రశాంతంగా ఉంటే మనం బయట కూడా ప్రశాంతంగా ఉంటాం. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమవురా. మనం లోపల హాయిగా ధ్యానం చేసుకుని ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి, మన అందరితోటి ఆ ప్రశాంతతను అందరికీ అందిస్తాము అని దీని అర్థం అన్నమాట. ఓకే మాస్టర్స్, మరి శివమ్మ గారికి గట్టిగా క్లాప్ చేద్దాం. మన వసుదేక ఫౌండేషన్ గురుస్థానికి ధ్యానలక్ష్మి. ప్రతిరోజు వచ్చి 3 గంటల ధ్యానం ఏదేమైనా కానీ మిస్ అవ్వరు అనమాట. ఒక ఎనర్జీ అనమాట శివమ్మ గారు అంటే. శివమ్మ గారికి ఇప్పుడు 76 ఇయర్స్ మేడం, 76 ఇయర్స్. మొన్న మనకి సెనత్ నగర్లో ఇంచుమించు మాతోటి 2 గంటల సమయాన్ని శాకాహార ర్యాలీ మాతో పాటు చేశారు. ఒకసారి క్లాప్ చేయండి. మనం ఈరోజు ఏం కోరుకోవాలంటే, ఇంతే ఆరోగ్యంగా ఇంత వయసు వచ్చేంత వరకు మన పని మనం చేసుకుని, మనం కావాలంటే ఎవరికైనా సహాయం చేసేలాగా ఉండాలని ఈ అమ్మని చూసి మనం ఈరోజు అందరం ఇన్స్పిరేషన్ అవ్వాలి, స్ఫూర్తి అవ్వాలన్నమాట. థ్యాంక్ యూ మేడం. మొదటిగా లక్ష్మీ మేడం గారికి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంతమందిని ఎంకరేజ్ చేసి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి మేడం ఎంతో చక్కగా ధ్యానం నేర్పిస్తూ, వాళ్ళని గైడ్ చేస్తూ, వాళ్ళని ఎంతో మోటివేట్ చేస్తూ, రియల్లీ గ్రేట్ కదా. మేడం దగ్గర నుంచి మనం మేనేజింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, ప్రతి దగ్గర గురించి నేర్చుకోవాలి కదా. మేడం ఎలా మేనేజ్ చేస్తారు, ఎంత మంచిగా అందరికీ నేర్పిస్తారు, ఎంత మంచిగా మోటివేట్ చేస్తారు అందరినీ అన్నది మేడం దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ మేడం ఇక్కడ ఉన్నారన్న, ఆ మేడం ఇంచగా పాట పాడుతున్నారన్న మన అందరి ముందుకు వచ్చి మేడం ఒక మోటివేషన్. ఆ ఏజ్ వాళ్ళు మనకి ఎందుకులే పాడితే విందాం అనుకుంటారు కదా, కానీ మీరు పాడండి అమ్మా, మీకు కూడా టాలెంట్ ఉందని చెప్పే వాళ్ళు ఉండాలి కదా. సో మేడం గారికి మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఓకే, ఒక ప్లాట్ఫామ్ కావాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తుంటారు. కొన్ని సంవత్సరాలు నేను ఇప్పుడు శివమ్మ గారికి 76 ఇయర్స్ వచ్చినాయి అంటే, నేను అమ్మని నేను ఎగ్జాంపుల్ చెప్పట్లేదు, అలా చాలామంది ఉంటారు. అంటే కొంత పీరియడ్ టైంలో కొంత కుటుంబంలో బిజీ అయిపోతారు. చిన్నప్పుడేమో కొన్ని బౌండరీస్లో పెట్టేస్తారు పేరెంట్స్. వాళ్ళకి ఏదో పాడాలి, ఏదో చేయాలి, ఏదో పర్ఫార్మెన్స్ చేయాలని చాలా ఉత్సాహంగా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, బౌండరీస్ ఇస్తారనమాట. ఆడపిల్లవి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ బౌండరీస్ అక్కడి వరకు సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత అంత ఫ్రీ వీల్ ఉండదు. భర్త అడుగుజాడలోనో లేదా అత్తమామలో దాంట్లోనూ ఉండిపోతారనమాట. ఆ పీరియడ్ అయిపోతుందా, తర్వాత పిల్లల్ని బిజీ లైఫ్లో అయిపోతారు. తర్వాత ఇలా ప్రతి స్టేజ్లోనూ ఏదో ఒక బౌండరీస్లోనో ఏదో ఒక భయంలోనో చిక్కుకుంటారనమాట. ఆ ఆత్మ ఆ ఒక్క పాట పాడడానికో తను ప్రూవ్ చేసుకోవడానికో ఇంకో జన్మ ఎత్తి రావాలి. కాబట్టి ఈ జన్మలోనే మనం ఏం అనుకున్నా చెయ్యాలి, మనం ఏం మాట్లాడనుకున్నా మాట్లాడాలి, ఏం చేయాలన్నా చెయ్యాలి. ఎవ్వరు మనం జడ్జ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడు మాట్లాడేవాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు ఏలెత్తి చూపేవాళ్ళు ఏలెత్తి చూపడానికే సరిపోతారు.
మనం ఏం చేయాలో అది చెయ్యాలి, ఏం మాట్లాడాలో అది మాట్లాడాలి. మాట్లాడదాం, ఏమైంది తప్పు అయితే కరెక్ట్ చేసుకుంటాం, పాడదాం. ఈసారి ఏదన్నా రాంగ్ పాడితే తర్వాత చేసుకుంటాం. ఇక్కడికి వచ్చి పాడడం వల్ల అమ్మ మీరు ఆనందం ఫీల్ అయ్యారా? తిను డైలాగ్స్ చెప్పాడు, ఎంత ఎంజాయ్ చేశాడు ఈ స్టేజ్ మీద. మనం ఎంజాయ్ చేసాం, తను కూడా ఎంజాయ్ చేశాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా పాడండి. మీకు ఏది వస్తే అది ఇక్కడ పాడండి. మీ డైలాగ్ వస్తే డైలాగ్ ఏదో ఒకటి, అది కరెక్ట్. అర్థమైంది కదా అందరికీ? సో అది మనం చేయాల్సిన పని. సో నెక్స్ట్ ఎవరు వస్తారు మరి? రండి మేడం. మీ కూతురు వాళ్ళ డాటర్ వాళ్ళ మదర్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారో, మమ్మీ నెక్స్ట్ నువ్వు పాడు పాట, మమ్మీ నువ్వు నెక్స్ట్ పాట పాడు అని చెప్పేసి. ఎంత రివర్స్ అయిపోయిందనమాట ఇప్పుడు అంతా మొత్తం. పిల్లల దగ్గర మనం నేర్చుకోవాలి, అవునా? సో ప్లీజ్ మేడం, ప్లీజ్. నిజంగానండి నాకు అది రివర్స్ ఉంటుంది. నాకే అది చెప్తుంటుంది, చాలా విషయాలు చెప్తుంది అది. నిజంగా మన పిల్లలే మన గురువులు అనడానికి నాకైతే అది నిదర్శనం. నాకు వజ్రాయుధం అనుకుంటాను నేను దాన్ని. అట్లానే ఉంటుంది అది నాకైతే. ఈవెన్ బయట నడుచుకుంటూ వెళ్ళిన, ఆటోలో ఉన్న, బస్సులో ఉన్న, ఆటో డ్రైవర్ కొంచెం రూటు ట్రాఫిక్ ఉందని మార్చినా అమ్మ రూట్ మారింది అని చెప్పేస్తుంది. అంతా నాకు వజ్రాయుధం అది నిజంగా. థ్యాంక్ యూ అండి. నేను 2 months నుంచి సంగీతం నేర్చుకుంటున్నాను కాబట్టి ఒక్క పాట నేర్చుకున్నాను. ఎలా ఉన్నా మీరు వినాల్సిందే. ఇది జగడపు చనువుల జాజరా సాంగ్, ఇది దాండియా సాంగ్ అనుకుంటా. జగడపు చనువుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనువుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనువుల జాజరా. ముల్లలు తురుములు ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమునా, ముల్లలు దురుములు ముడిచిన బరువున ముల్లపు సరసపు మురిపెమునా, జల్లన బొప్పెడు జారగపతిపై చల్లేరతివలు జాజరా, జగడపు చనువుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనువుల జాజరా. భారపు కుచములపై పై కడు సింగారపు నెరపెడి గంధవొడి, భారపు కుచములపై పై కడు సింగారపు నెరపెడి గంధవొడి, చేరువ పతిపై చింతగా వడతులు చారెకు చల్లేరు జాజరా, జగడపు చనువుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనువుల జాజరా. బింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము, బింకపు కూటమి పెనగెటి చెమటల పంకల పూతల పరిమళము, వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజరా, వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదంబుల జాజరా, జగటపు చనువుల జాజరా సగినల మంచపు జాజరా, జగడపు చనువుల జాజరా. సూపర్ మ్యామ్. సో మీరు పాట పాడుతుంటే వీళ్ళకి కూడా మంచి ఊపు వచ్చేస్తుంది పాడాలని చెప్పేసి. గ్రేట్ కదా? ఫైన్. సో ఇలానే మంచిగా నేర్చుకొని నెక్స్ట్ మన సండే కల్లా ఇంకా ఒక టూ మోర్ సాంగ్స్తో రావాలి. ఓకే, నెక్స్ట్ విల్ టేక్ ది నెక్స్ట్ ఛాన్స్. జటాటవి గలచ్చల ప్రవాహ పావిత సలై గలై విలంబిలంబితాంబుచంగ తుంగ మాలికం ఢమడ్డమడ్డమన్ననాదవడ్డ మర్వయం చకార చండ తాండవం తనొత్తున శివం శివం. జటాకటాహ సంభ్రమ లింపని జరి విలోల విచవల్లరి విరాజమార్ధమూర్ధరి ధగద్ధగద్ధగజ్జలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమం.
థ్యాంక్ యూ. ఇంకొక సాంగ్, చిన్న సాంగ్. రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక కొలిచాము కన్నులు ఎదుటకు రావేలా రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. థ్యాంక్ యూ సో మచ్. చూడండి, వెన్నెల భయం భయం అంటానే అందరినీ వణికి చేసింది పాటల గొంతుతో. అవునా? ఎంత బాగుంది. సో మనం అనుకుంటాం భయం అని, ఇక్కడికి వస్తే మొత్తం మాయమైపోద్ది. అవునా? కరెక్టా కాదా? సో సంగీతం ఒక అద్భుతం. ఇది ఈ రోజుది కాదు సంగీతం అన్నది, ఈ యుగంది కూడా కాదు, కలియుగంలో కూడా కాదు, త్రేతాయుగం, ద్వాపర యుగం ఎంతోమంది సంగీతం ద్వారా ఆనందం పొందేవారు. అందుకని ఇంతమంది ఎక్కువ సంగీతమే వాడుతున్నారు. అవునా కదా? సో అందరికీ ఆనందం పంచాలని సంగీతంతోనే ఆనందం అనేసి ఫిక్స్ అయిపోయారు. అందుకని నేను కూడా ఫిక్స్ అయినా, నేను మా ఆయన కలిసి పాట పాడాలని చెప్పేసి. ఓకేనా? సో మేము కూడా ఏంటంటే ఇద్దరం కలిసి సంగీతంతో ఆనందాన్ని పంచాలనుకుంటున్నాము. మరి మీరందరూ రెడీగా ఉంటేనే పాడతామన్నమాట. మీరందరూ రెడీగా లేకపోతే పాడము. సో మేమిద్దరం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఇంట్లో. సో మీ అందరి కోసం ఒక మంచి పాట పాడాలనుకుంటున్నాం. సో ఈ సాంగ్ పత్రి సార్కి చాలా ఇష్టమైన సాంగ్. సో వీ వాంట్ టు ట్రై హియర్. నా పేరు బికారి నా దారి ఎడారి, నా పేరు బికారి నా దారి ఎడారి, మనసైన చోట మజిలి కాదన్న చాలు బదిలి, నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి, తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను, తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను, పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు, పాట నాకు సరిజోడు పక్షి నాకు తోడు, విసుగురాదు ఖుషి పోదు, విసుగురాదు ఖుషి పోదు, అసలు నా మరో పేరు ఆనంద విహారి, నా ప్యారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి, మేలుకొని గలలు గని మేలుకొని కలలు గని, మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసిను హించుకొని, మేలుకొని కలలు గని మేఘాల మేడపై మెరుపు తీగలాంటి నా ప్రేయసిను హించుకొని, ఇంద్రధనసు పల్లకి ఎక్కి కలుసుకోవాలని ఆకాశ వీధిలో పయనించు బాటసారి, నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి నా పేరు బికారి, కూటికి నే పేదను గుణములలో పెద్దను, కూటికి నే పేదను గుణములలో పెద్దను, సంకల్పమే నాకు ధనం సాహసమే నాకు బలం, సంకల్పమే నాకు బలం సాహసమే నాకు బలం, ఏ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు, ఈ నాటికో ఈ గరీబు కాకపోడు నవాబు, అంతవరకు నేనొక నిరంతర సంచారి, నా దారి ఎడారి నా పేరు బికారి, నా దారి ఎడారి
నా పేరు బికారి. ఎస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ హస్బెండ్ ఫర్ యా. మీరు పాడారు, నేను చెప్తా. మరి నా దారి ఎడారి, నా పేరు బికారి. అలా మనందరం అంతే, మన ఇష్టం. మనం రూపాయి చేతిలో లేకపోయినా పత్రి సారు ప్రపంచం మొత్తం తిరిగి ధ్యానం చెప్పారు. ఏనాడు చేతిలో రూపాయి ఉండేది కాదు. నా దారి ఎడారి, నా పేరు బికారి. మరి ఒకసారి ఈ దంపతులు ఇద్దరికి గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ లోపల ఈ పాప ఒక శ్లోకం పాడుద్దంట, రండి. పట్టు పట్టగా రాదు, పట్టు విరవరాదు, పట్టు నేని బిగియ పట్టేవలను, పట్టు వదల కంటే పడి చచ్చుత మేలయ, విశ్వదాభిరామ వినుర వేమ. వెరీ గుడ్. చెప్తావా మీనింగ్? ప్లీజ్ చెప్పు. మనం ఏదన్నా ఒక పట్టు పడితే దాన్ని వదలొద్దు. ఓకే, ఎవరిది చెప్పింది పోయం? అమ్మ చెప్పిందా? ఇది అసలైన జోక్, అవునా? అదే పిల్లలు ఎంత న్యాచురల్ చూడండి. ఇది పిల్లలకు ఉన్న పవర్. కల్మషం లేని మనసు అంటారు కదా, వాళ్ళకి ఎవరు గురువు అంటే అమ్మ ఏం చెప్తే ఆ పోయము లైక్ మన వేమన గారు చెప్పారు, కానీ మనకి ఎవరు నేర్పించారు? అమ్మ. ఎవరి పోయం చెప్పిందంటే అమ్మ, అవునా? అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి, ఎంత ప్యూర్గా ఉంటారు పిల్లలు. మనం ఏంటంటే సొసైటీని చూసి మనం అట్లా థింకింగ్ స్టార్ట్ చేసాం, కానీ పిల్లల నుంచి మనం నేర్చుకోవాలంటారు. పిల్లలు దేవుడు సేమ్, అంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, మనం అక్కడి నుంచి వచ్చాం, బట్ మనం మర్చిపోయాం సొసైటీని చూసి. సో ఇలా మనం కూడా ఉండాలి, ఓకేనా? వేమన గారి పోయం చెప్పారు, అది మీ మమ్మీ నీకు నేర్పించారు, ఓకేనా? వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్ మన లక్ష్మీ మేడం గారు సింగింగా మేడం. ఓకే, ఈరోజు పాటలతో మనం మైమర్చిపోతున్నాం. ఓకే, యా ప్లీజ్ మేడం. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. లోకం మార్చే శక్తి ఉంది నీలో నాలో, లోకం మార్చే శక్తి ఉంది నీలో నాలో. మరి నీలో శక్తి జన్మిస్తుంది జ్ఞానంతో, విజ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో. నువ్వెవరో తెలుసుకో, నిన్నే నువ్వే గుర్తించు. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. నీలో నాలో ఏమిటి తేడా? పశుపక్షాదులు జీవులే, జీవించేందుకు అందరికీ హక్కు ఉంది. ఆంతర్యం ఒకటై ధ్యానిగా, శాకాహారిగా, ఆత్మజ్ఞానిగా. నువ్వెవరో తెలుసుకో, నిన్నే నువ్వే గుర్తించు. నువ్వెవరో నువ్వెవరో. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. శ్వాసతో ఉందాము, ధ్యానులం అవుదాము. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది కదా, చాలా బాగా పాడారు, ఎంతో చక్కగా ప్రిపేర్ అయ్యి పాడారు. సో నేర్చుకోవాలి, మేడంకి వచ్చా ముందేమైనా సాంగ్ నేర్చుకున్నారు. మీరు కూడా నెక్స్ట్ టైం ఎంతమంది నేర్చుకొని వస్తారో చూద్దాం. సో మీరందరూ కూడా చక్కగా నేర్చుకొని రావాలి. హాయ్ అందరికీ. యాక్చువల్లీ ముందు నాకు పాడాలని లేదు, నా సోల్ని సాటిస్ఫైడ్ చేద్దామని చెప్పి ఇన్స్పిరేషన్తో పాడుతున్నాను అంతే. థ్యాంక్ యూ మ్యామ్. తుల్లుతున్న చిన్ని సెల ఏరు, గుండెలోన పొంగి పొలమారు,
అల్లుకున్న ఈ బంధమంతా వెల్లువైనది లోగిలంతా పట్టెడన్నమిచ్చి పులకించే నేల తల్లి వంటి మనసల్లే కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది నీకు తోడు ఎవరంటూ లేరు గతములో నేడు చెలిమికై చాపే ఆరే బ్రతుకులో కలిసిన బంధం కరిగిపోదులే మురళి మోవి విరివి తావి కలిసిన వేళ చిరుగాలి వీచెనే చిగురాసరేపెనే వెదురంటి మనసులో రాగం వేణువుదెనే మేఘం మురిసి పాడెనే మనసున వింత ఆకాశం మెరుపులు చింది మన కోసం తారలకే తలుకు బెలుక ప్రతి మలుపు ఎవరికెరుక విరిసిన ప్రతి పూదోట కోవెలవడి చేరేన రుణమేదో మిగిలి ఉంది ఆతపని తరుముతోంది రోజు ఊహలే ఊగే రాగం గొంతులో ఏవో పదములే పాడే మోహం గుండెలో ఏనాడు తోడు లేకనే కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే తన వారి పిలుపులో ఆశలు వెల్లువాయని ఊహలు ఊయలూపెనే ఆశలు వెల్లువాయని ఊహలు ఊయలూపెనే. థ్యాంక్ యూ. సూపర్ అన్న, చాలా బాగా పాడారు. నెక్స్ట్ హూ ఈస్ గోయింగ్ టేక్ ద ఛాన్స్? ప్లీజ్ కమ్ ప్లీజ్. నా పేరు శ్రీకాంత్. ముందుగా నాకు ఇష్టమైన దైవం ఏంటంటే గణపతి స్వామి అంటే చాలా ఇష్టం. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా మా గురుదేవులను స్మరించుకుంటూ మా గురుదేవులు వారు సిద్ధేశ్వరానంద కుర్తాల పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు. నేను కాలభైరవాష్టకం నాకు వస్తుంది, సో అందుకు నేను కాలభైరవాష్టకం చదువుతున్నాను. దేవరాజ్య సేవ్యమాణ పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్కరం భవాగ్దితారకం పరం నీలకంఠమిప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వనన్మనోగ్నహేమ కింకినీల సట్కతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభావిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాలద్రంష్టభూషణం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దుష్టిపాతనష్టపాపజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలిమాలికాధరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసిలోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనం శోహమోహదైన్యలోపకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. థ్యాంక్ యూ. నేను ఎందుకు ఈ పాట ఎంచుకున్నానంటే ఇక్కడ మనం పిరమిడ్ అంటున్నాం కదా, ఈ పిరమిడ్లో మహావతార్ బాబూజీ గురించి అలాగే లహరి మహర్షుల గురించి మనం ప్రస్తావన వస్తుంది చాలాసార్లు. మనం శ్వాస ధ్యాస అంటే
మా గురుదేవుల వారి గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కాశీలో ఒక చిన్న సంఘటన జరుగుతుంది. మా గురుదేవుల వారు ఎంత శక్తివంతులో చెప్తాను. మా గురుదేవుల వారు కాశీలో ఒక చోట హోమం చేసుకుంటూ ఉంటాడు. హోమం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి బీట్ కానిస్టేబుల్స్, అంటే దాదాపు 2005 ఆ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ టైంలో ఎవరిని ఎక్కువ కాశీలో ఘాట్స్లలో హోమాలు చేయాలని చేసుకునే వాళ్ళు కాదు. చేయాలనుకుంటే పర్మిషన్ ఉండాలి. మా గురుదేవుల వారు అక్కడ హోమం చేసుకుంటూ ఉంటారు. హోమం చేసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చిన బీట్ కానిస్టేబుల్స్ చాలామంది మీకు ఏం చేస్తున్నారు, ఇక్కడ మీకు హోమాలు చేయకూడదు, అలాంటి చేయకూడదు, మీరు దొంగలాగా ఉన్నారు, మీరు ఏ తీవ్రవాదిలాగా ఉన్నారు అని అంటారు. అప్పుడు అన్నప్పుడు నేను అలాంటివని కాదు, నేను హోమం చేసుకుంటాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా అని అంటారు. లేదు, నాకు మీ ఎస్పీ తెలుసు, కావాలంటే ఫోన్ చేయండి అని అంటారు. బీట్ కానిస్టేబుల్ ఉన్నటువంటి ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడి ఎస్పీతో మాట్లాడతారు. ఎస్పీతో మాట్లాడిన తర్వాత మా గురుదేవుల వారికి ఇస్తారనమాట. అవసరం లేదు, నా దగ్గర ఫోన్ ఉందంటారు. అతను స్వామివారు హోమంలో ఉన్నటువంటి కట్ట తీసుకొని మండుతున్నట్టు కట్ట తీసుకొని ఎస్పీతో మాట్లాడుతుంటారు. ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ ఎస్పీకి వినపడుతుంటుంది. మరుసటి రోజు వచ్చి ఎస్పీ గారు మళ్ళీ క్షమాపణ చెప్పి చెప్తారు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్పానంటే, కుర్తాలంలో తమిళనాడు దగ్గర కుర్తాలం అనే ప్లేస్ ఉందన్నమాట. అక్కడ మహావతార్ బాబూజీ గారు, అలాగే లహరి మషేలు, వీళ్ళందరూ అక్కడ ఎన్నో వేల సంవత్సరాలు అక్కడ ధ్యానం చేసుకున్నారు. అందులో మా గురుదేవుల వారు ఒకరు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా సార్ ఈరోజు ఫస్ట్ డే అనమాట. మార్నింగ్ వచ్చారు, మెడిటేషన్ గురించి తెలుసుకుందామని వచ్చారు. నేను యాక్చువల్ చెప్పాను, ఈరోజు ఇలా సండే ఫండే ఉంటుంది, అందులో ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, మీకు వీలైతే ఒకసారి జాయిన్ అవ్వండి అని చెప్పాను. సార్ నేర్చుకొచ్చి ఎంతో అద్భుతంగా పాట పాడారు, స్టోరీ చెప్పారు. రియల్గా గ్రేట్ సార్. మిమ్మల్ని ఇన్స్పైర్ తీసుకోవాలి రియల్గా కొత్తగా వచ్చిన వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూడండి ఎంత బాగా పాడారు కదా. సో ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా పాడాలనుకునే వాళ్ళు? ఎనీబడి? అరవింద్. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ, నాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పొత్తిల్లో ఎదిగే బాబు, నా ఒళ్ళో ఒదిగే బాబు, ఇరువురికి నేను అమ్మవ్వనా, నా కొంగు పట్టేవాడు, నా కడుపున పుట్టేవాడు, ఇద్దరికి ప్రేమ అందించనా, నా చిన్ని నాన్నని వాడి నాన్నని, నూరేళ్ళు చాకన చల్లగా ఎదగని ఓ పసికూన, ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జో లాలి జో, పలుకే పదమై వినగా అనులారా నిదరపో, కలలోకి నేడు చేరి తదుపరి పంచుతాను ప్రేమ మధు, ఒదగని ఓ పసికూన, ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బజ్జో లాలి జో,
బజ్జో లాలి జో. సూపర్ అరవింద్, మొత్తం సింగర్ ఊగిపోతున్నాడు అనమాట, మొత్తం సింగర్. డ్యాన్స్ కూడా ఇంక్లూడ్ చేసినావు, వెరీ గ్రేట్. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మ్యామ్. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా, నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు, నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా, ఎగతాళి ఎదురే పడినా అవమానం నిన్ను ఆపినా ఆగిపోక అడిగేస్తే కదా శిఖరంలా నిలిచేది నీవు, అడ్డంకులు ఎన్ని వచ్చినా అలసత్వం నిన్ను చేరినా తలపడుతూ నిలబడితే కదా సమరంలో నిలిచేది నీవు, ప్రయత్నమే నీ తోడుంటే ఎదురే ముందిరా, ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా, ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయ, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా, నిన్ను చూసి విసిరే నవ్వులు నిన్ను హేళన చేసే మాటలు ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని, నీకోసం చేసే కుట్రలు నీపైనే వేసే నిందలు దాచలేదు నీలో ఉన్న కోడ్లాడేటి ధైర్యాన్ని, ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి, గంప నాగేశ్వరకారి ఇంపాక్ట్తో నడవాలి, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా, నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు, నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా, ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా, ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురుస్థానం వాళ్ళకి, ఇక్కడ టీం అందరికీ నా ధన్యవాదములు. సూపర్ ఎనర్జీ కదా, చాలా అద్భుతంగా పాడారమ్మా. అసలు ఇంకా ఇలాంటి గొప్ప సింగర్స్ ప్రతి ఒక్క సండేకి ఎంతోమంది రావాలని కోరుకుంటున్నాం. తెల్లవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరుచెప్పుడు నువ్వే, పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటి, నా మనసే నిండయ్యి వినదే నా మాటే, ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది. సో ఇప్పుడే తెలిసిన ఒక శుభవార్త, ఒక అద్భుతమైన వార్త ఏంటంటే సాయి అభిషేక్ గారికి ఒక టాలెంట్ ఉందంట. వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడే నాకు చెప్పారు. ఏంటి ఆ టాలెంట్ అంటే, మనము ఒక ఇయర్ కానీ డే కానీ ఏప్రిల్ 14 2026 ట్యూస్డే అంట. ఏప్రిల్ 14 2026 ట్యూస్డే. సో మనము మంత్ డే ఇయర్ చెప్తే అది ఏ వారం అనే చెప్పే టాలెంట్ సార్కు ఉంది. అద్భుతం కదా. సో మాకు ఈ టాలెంట్ని మీరు కూడా వర్క్షాప్లో తీసుకుని నేర్పించాలి.
ఓకేనా? సో మరి మే 9th 26 అమ్మ సాటర్డే. సో ఓకే, ఎనీవే సార్కి లోపల స్కాన్ చేసి మొత్తం లోపల మొత్తం స్కాన్ చేసేసినారంట. ఓకేనా? థర్స్డే సార్. నెక్స్ట్ మండే బ్రో. సూపర్ కదా, టాలెంట్ అద్భుతం. మరి మీరు మాకు నేర్పించాలి ఇది. అది సెపరేట్ వర్క్ షాప్. ఓకే, సపరేట్ వర్క్ షాప్. కొంచెం హోంవర్క్ చేసి ఓకే, హోంవర్క్ చేయండి. 27 2026 ఏ వీక్? వెన్స్డే అండి. సూపర్. యాక్చువల్గా అది మా బాబాయ్ గారి బర్త్డే అండి. అందుకు చెప్పారా? అవునండి, అది కూడా ఒక రీజన్ అనుకోండి. మండే బ్రో, మండే సూపర్, అద్భుతం కదా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. ఎల్లరికం ரொம்ப நன்றி. తమిళ్లో చెప్పేసి. ఓకే, తమిళ్ మీది? తమిళనాడు. ఆ లాంగ్వేజ్ కూడా వచ్చింది. ఓకే, వెరీ గుడ్, సూపర్, వనక్కం. సో వెరీ గుడ్ సార్. ఓకే, లాస్ట్ సో చిన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లాగా, అంటే మీన్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. అందరూ కూడా చక్కగా అవి పక్కన పెట్టేద్దాం ప్లీజ్. సో మనము అన్న సాంగ్ ప్లీజ్, అందరూ పార్టిసిపేట్ చేయాలి. మేడం రండి. So I want to say thank you for this day, Spirit, thank you for this day. Thank you for this day, Spirit, thank you for this day. This healing day. This healing day. Thank you for this day, Spirit, thank you for this day. Thank you for this day, Spirit, thank you for this day. This healing day. This healing day. Thank you for this day, Spirit, thank you for this day. Thank you for this day, Spirit, thank you for this day. This beautiful day. This beautiful day. Thank you for my friends, Spirit, thank you for my friends. Thank you for my friends, Spirit, thank you for my friends. My wonderful friends. My wonderful friends. Now thank you for this day, Spirit, thank you for this day. Thank you for this day, Spirit, thank you for this day. This healing. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. దేశ విదేశాలకు సాగిపోతున్నది, ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది. తల్లి గోదావరి సాగిపోతున్నది, జ్ఞాన సాగరంబున సాగిపోతున్నది.
ఏదైనా కులమతమేదైనా జాతి ఏదైనా నిరుపేదలైనా ధనవంతులైనా కులమతమేదైనా జాతి ఏదైనా చిన్నవారనైనా పెద్దవారనైనా శ్వాస మీద ధ్యాసతో చెయ్యాలి ఈ ధ్యానం. ఇదే సత్యమంటూ ఇదే వేదమంటూ బోధిస్తుందండి మన పరమ జ్ఞానం. తల్లి గోదావరి సాగిపోతున్నాది జ్ఞాన సాగరంబున సాగిపోతున్నాది. ఏలో